ఓటుకు కోట్లు కేసులో నేడు హైకోర్టులో కీలక పరిణామాలు జరగనున్నాయి. తనపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ మత్తయ్య వేసిన పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వేసిన పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు వెలువడిన తర్వాతనే మత్తయ్య పిటిషన్పై కోర్టు నిర్ణయం వెలువరించనుంది. ఓటుకు కోట్లు వ్యవహారంలో తనపై ఉన్న కేసును కొట్టేయాలంటూ నిందితుడు మత్తయ్య వేసిన పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలంటూ స్టీఫెన్సన్ వేసిన పిటిషన్పై ఇప్పటికే ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. మత్తయ్య అరెస్టుపై న్యాయమూర్తి స్టే విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్టీఫెన్సన్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ నిర్వహిస్తున్న న్యాయమూర్తి శివశంకర్రావు విచారణ నుంచి తప్పుకోవాలని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తిని కోరారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ పై న్యాయమూర్తి తన నిర్ణయం ప్రకటించిన తర్వాత మత్తయ్య క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి విచారణకు ఆదేశించాలంటూ న్యాయమూర్తి పివి కృష్ణయ్య వేసిన అప్పీల్ హైకోర్టులో విచారణకు రానుంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 ను అమలు చేయాలంటూ వేసిన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా హైకోర్టు ముందుకు రానుంది. దీంతో ఓటుకు నోటు కేసుతో పాటు ట్యాపింగ్ కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.